యావత్ భారతీయుల గుండె చప్పుడు ఈ 75 సంవత్సరాలే కాదు, ఇంకొక 175 సంవత్సరాలైనా ఇప్పటికున్నటువంటి ఆకర్షణ కానీ, గౌరవం కానీ, ప్రేమ కానీ చూపించగలిగేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి అధికార ప్రతినిధి రాజశేఖర్ బాబు గారికి, అదేవిధంగా కూటమి పార్టీ తరఫున విచ్చేసినటువంటి బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి పేరు పేరున నమస్కారాలు, జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక నిలువెత్తు విగ్రహం కాదు, నిలువెత్తు స్ఫూర్తి, నిలువెత్తు ఆశయం. రాజకీయాల్లో ఉన్నటువంటి మనమందరం కూడా ఆలోచన చేయాల్సింది ఏమంటే, ఇవాళ రేపు పక్కనోడికి ప్యాంటు బిగితేనో కింద పడేస్తేనో రాజకీయం చేసినాం అనుకుంటున్నాం. కాదు, ఇది రాజకీయాల్లో నిరంతరం మనసుల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన, మానవాళికి మంచి చేయాలా, 10 మందికి మంచి చేయాలా, 10 మందికి మంచి జరిగేటువంటి ఆలోచన చేయాలన్నటువంటి ఆలోచనకి ఎంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కానీ, గౌరవం కానీ ఉంటుందో అంబేద్కర్ గారి జీవితాన్ని చూసినప్పుడు మనందరికీ కూడా గుర్తు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజ్యాంగం రచించడానికి ముందు ఆయన అత్యున్నతమైనటువంటి చదువులు చదివి అత్యున్నతమైనటువంటి శిఖరాలు అందలేకపోయినా కూడా ఈ రోజున పదవీ పరంగా కాకుండా ప్రతి మనిషి గుండెలో చోటు సంపాదించుకొని అత్యున్నతమైనటువంటి శిఖరాల్లోనే ఉన్నాడంటే అది అంబేద్కర్ గారి ఆలోచన విధానము, అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పేసి కూడా మీరు అందరూ గుర్తెరగాలని చెప్పేసి, మనం అందరూ గుర్తెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఒకసారి గమనిస్తే, చరిత్రను గమనించిన అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక వ్యక్తి స్వాతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపిస్తే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అంతర్గతంగా మన స్వాతంత్రాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే, అణచివేత గురివేయబడినటువంటి వ్యక్తి, దళితులకు చెందినటువంటి ఆశాజ్యోతి, దళితులకు ఎప్పుడు కూడా మహోన్నతమైనటువంటి శిఖరంగా కనపడేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయనకు కేవలం భారతరత్న కాదు, ఏ అగ్రవర్ణానికి చెందినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీతో సమానంగా ఆయన కూడా మనందరికీ కూడా మహాత్ముడే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా మనమందరం కూడా ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి వాళ్ళు, మైనారిటీ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఈ రోజున నిజంగా మనం మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞుడుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మన మీదే ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి గమనిస్తే, అణచివేత అనేది నిరంతరం రాజ్యాంగంలో కనీసం మనకు హక్కులు కల్పించబడినాయి. మన హక్కుల్ని కాలరాస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్ని, రాజ్యాంగంలో పొందపరిచినటువంటి పరిస్థితుల్ని, వాటి ఫలాల్ని మనం ఈ రోజున అనుభవిస్తూ ఉన్నాం. అదే ఈ రాజ్యాంగానికి ముందు పుట్టినటువంటి ఆయన, రాసినటువంటి ఆయన ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు కానీ, ఎన్ని రకాలైనటువంటి అణచివేతలకు కానీ గురైంటాడో ఒక్కసారి ఊహించుకోమని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతటి అణచివేతకు గురి అవుతూ కూడా పైకెగిరినటువంటి శిఖరం మాదిరిగా నిలబడినటువంటి ఆయన ఆలోచన విధానం, ఆయన పోరాట పటిమ ఈ రోజు కూడా సమాజంలో అణచివేతకు గురవుతున్నటువంటి వెనుకబడిన వర్గాల వారికి కావచ్చు, దళితులకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, మనకు అందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ఎదిగే క్రమంలో ఏ ఆలోచనతో అయితే ఆయన రాజ్యాంగాన్ని సమసమాజ స్థాపన కోసం ఆలోచన చేసి రాసున్నాడో, అది స్థాపించే క్రమంలో కూడా నిరంతరం మనం అణచివేత గురవుతున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటాం. అది రాజకీయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. కానీ ఏ పోరాట స్ఫూర్తి అయితే ఆయన అప్పట్లో చూపించినాడో, ఆ పోరాట స్ఫూర్తి మనందరికి కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన పోరాట ఫలితమే ఈ రోజున కనీసం మనము చట్టపరంగా, రాజ్యాంగపరంగా రక్షింపబడినామనేది వాస్తవం. మరి ఇంత పెద్ద ఎత్తున రక్షణ కల్పించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి మనం ఎప్పుడు నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామంటే, ఆయన ఆ రోజుల్లో కలగన్నాడు. ఈ భారతదేశంలో అణచివేతకు గురయ్యేటువంటి వర్గాలు ఏ రకంగా కూడా అగ్రవర్ణాలకు తక్కువగా బతకనటువంటి పరిస్థితులు కల్పించాలనే ఆలోచనతోనే ఆ రోజున రాజ్యాంగ రూపకల్పన జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి
కాబట్టి ఈ దేశంలో అణచివేత అనేది నిరంతరంగా కొనసాగకూడదు. అణచివేతకు దూరంగా అగ్రవర్ణాలతో సమానంగా అన్ని వర్గాల వారు బతకాలనే ఒక కృతనిశ్చయంతో రచించినటువంటి ఆలోచించి ఒక కలగన్నటువంటి వ్యక్తి అపురూపంగా మన అందరి బాగు కోసం ఆలోచన చేసినటువంటి రూపకల్పనే మన రాజ్యాంగం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే వెనకబడిన వర్గాల వారు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అణచివేయబడే పరిస్థితుల్లో మొక్కవోని ధైర్యంతో నిరంతరం పోరాటం చేసి నిలబడి ఏదైతే సమానత్వం ఆయన కలగన్నాడో దాన్ని మనం సాధించి చూపిస్తేనే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన చూసినప్పుడల్లా, ఆయన జయంతి జరుపుకున్నప్పుడల్లా, ఆయన గుర్తొచ్చినప్పుడల్లా మనందరిలో ఒక పోరాట పటిమ అనేది, ఒక పోరాట స్ఫూర్తి అనేది నిరంతరం వెలుగొందాలా అని చెప్పేసి కూడా మనకి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 75 సంవత్సరాల్లో కొద్ది వరకు తగ్గుండొచ్చు, పూర్తి స్థాయిలో అంతరించిపోలా. ఇప్పటికి కూడా ఏదైనా ఒక వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎదుగుతాడంటే ఎదగకుండా ఆపేటువంటి తత్వం సమాజంలో ఇప్పటికి కూడా నిగూఢంగానే నిర్లిప్తంగానే ఉందనేది వాస్తవం. దానికి వ్యతిరేకంగా గలం విప్పి పోరాటం చూపించి పోరాడి సమానంగా మీకేమి తగ్గమని చెప్పి మనమందరూ నిలబడిన రోజే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాన్ని కావచ్చు, ఆయన స్ఫూర్తిని కానీ మనం అందరూ కొనసాగించాలా. ఈ పోరాటం అనేది మనతో ఆగిపోదు. మన బిడ్డలకు కూడా ఈ పోరాట స్ఫూర్తిని మనం పరిచయం చేయాలా, వాళ్ళకు తెలియజెప్పాలా. తద్వారా వచ్చే రోజుల్లో అయినా ఈ నవభారతంలో సమాజ స్థాపనకు రూపకల్పన చేసే విధంగా మనమందరూ సమిధలుగా మారి ముందుకు పోయేటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి మీకందరికి కూడా తెలియజేసుకుంటూ అప్పుడే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను జై హింద్.